హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మోర్ ఫ్రమ్ మధు వ్లాగ్స్. లాస్ట్ వీడియో బ్లాగ్లో సౌత్ ఇండియా ట్రిప్లో భాగంగా మదురై, అదేవిధంగా తిరుచానకొండ్రం అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవసేనను వివాహం చేసుకున్న ప్రదేశాన్ని చూపించాను. ఈ వీడియో బ్లాగ్లో తమిళనాడులో ఫేమస్ బిర్యానీ అయిన తలైకట్టు బిర్యానీ గురించి, అదేవిధంగా పళని ఆలయం గురించి ఈ వీడియో బ్లాగ్లో చూద్దాం. తలైకట్టు బిర్యానీ మీద మీ ఒపీనియన్ ఏంటి చెప్పండి ఒకసారి. సాయిబు గారి బిర్యానీ చాలా బాగుంది. సాయిబు గారి బిర్యానీ చాలా ఇక్కడంతా కూడా బిర్యానీ చాలా ఉప్పు కారం బిర్యానీ అంటారు. సింపుల్ లైక్ ఉప్పు కారం బిర్యానీ మాత్రం ఇంటర్నేషనల్ వైజ్ ఫేమస్ అయిపోయింది బిర్యానీ. అది ఎలా అయిందనేది ఆలోచించినా కొంచెం అర్థం కావట్లేదు కానీ ఓకే. అండ్ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఇది మన తెలుగు వాళ్ళది. చిత్తూరు నుంచి వచ్చేసి ఇక్కడ నాగస్వామి నాయుడు. ఇప్పుడు మేము దిండిగల్లో ఉన్నాము. దిండిగల్లో ఉన్న తలకట్టు బిర్యానీ తమిళనాడు ఫేమస్. ఇప్పుడు దీని బ్రాంచెస్ బెంగళూరు అలాగే చెన్నైలో కూడా ఉన్నాయి. ఇప్పుడు వరకు వీళ్ళకి 54 బ్రాంచెస్ ఉన్నాయి. అసలు ఈ తలకట్టు ఏంటి, తలకట్టు బిర్యానీ ఏంటి అనేది కంప్లీట్గా అయితే వీడియోలో చెప్తాను. వీడియో ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. మనకి చిట్టి ముత్యాల రైస్ అంటారు కదా, చిట్టి ముత్యాల రైస్తో చేసిన బిర్యానీ అనమాట. ఇది వరల్డ్ వైడ్గా కూడా వీళ్ళకి బ్రాంచెస్ ఉన్నాయి. బ్యాంకాక్, థాయిలాండ్లో కూడా వీళ్ళకి బ్రాంచెస్ ఉన్నాయి. చాలా అంటే చాలా ఫేమస్ హోటల్. అట్ ద సేమ్ టైం ఇక్కడ బిర్యానీ అయితే మన హైదరాబాదీ బిర్యానీ అని ఎగబడతారు కదా, దానికంటే ఫేమస్ అనమాట. ఒకసారి నేను మీకు హోటల్ అంబియన్స్ చూపిస్తా, చూడండి. అసలు ప్రపంచవ్యాప్తంగా ఎంత ఫేమస్ అయిన ఈ తలైకట్టు బిర్యానీ గురించి, అసలు ఇక్కడ ఈ తలైకట్టు బిర్యానీ ఎలా పుట్టిందనే వివరాల్లోకి వెళ్తే, తలైకట్టు అంటే తలపాగా. మీరు అక్కడ చూస్తున్నారు కదా, ఆయనకి తలపాగా ఉండి ఇక్కడ బిర్యానీ అనేది స్టార్ట్ చేశారనమాట. అది స్టార్ట్ అవ్వడానికి కూడా ఒక చిన్న కథ ఉంది, పెట్ట కథ లాంటిది. ఎవరైతే ఈ నాగస్వామి నాయుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మిస్సెస్ ఆయనకి ఒక కొత్త రకం వంట చికెన్తోనూ ఇలా చేస్తూ ఉంటే, ఇది మనకే కాదు మనం నలుగురికి పరిచయం చేద్దామని ఒక టేబుల్ మీద నలుగురు తినేటటువంటి ప్లేస్లోనైతే ఈ బిర్యానీ స్టార్ట్ చేశారు. ఆయనేనమాట చిత్తూరు నుంచి వచ్చి ఇక్కడ బిర్యానీ బిజినెస్ స్టార్ట్ చేయడం కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ బిజినెస్ని స్టార్ట్ చేసి ఎన్నో అవార్డులు, ఎన్నో రివార్డులు, ఎన్నో ఫుడ్ అవార్డ్స్ తీసుకున్న తలైకట్టు బిర్యానీ వ్యవస్థాపకులు ఆయనేనమాట. అలాగే ఇక్కడ మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, వెజ్ బిర్యానీ అన్ని రకాలు కూడా ఉంటాయి. ఇక్కడ వీళ్ళు బకెట్ బిర్యానీ కింద కూడా సప్లై చేస్తారు. వీళ్ళ అంబియన్స్లోనైతే కనుక వాళ్ళ దగ్గర ఎలా అయితే అసలు ఇక్కడ తలైకట్టు బిర్యానీ పుట్టింది, ఎలా అయితే వాళ్ళు మొదటి నుంచి వంట చేసుకుంటూ వచ్చారు, ప్రజెంట్ వరకు కూడా వాళ్ళు ఎలా వంట చేస్తారనే పూర్తి వివరాలను అయితే వాళ్ళ అంబియన్స్ అంటే హోటల్ అంబియన్స్లో మనకు క్లియర్గా కనపడుతుంది అనమాట. అలాగే ఇక్కడ వీళ్ళు చేసే బిర్యానీ చిట్టి ముత్యాల రైస్ అంటారు కదా, మన విజయనగరం, శ్రీకాకుళం సైడ్ మనం వెళ్తూ ఉంటే ఆ ఏరియాలు ఎక్కువగా మనకి చిట్టి ముత్యాల రైస్తో చేసే బిర్యానీ ఎక్కువగా దొరుకుతుంది. సో వీళ్ళు ఇక్కడ చేసే బిర్యానీ అయితే చిట్టి ముత్యాల రైస్తోనైతే చేస్తారు. అలాగే వీళ్ళు పెద్ద పెద్ద రాగి ఇత్తడి పాత్రల్లో మాత్రమే వీళ్ళు బిర్యానీ వండుతారు అని చెప్పి ఇక్కడ మనం అంబియన్స్లో వాళ్ళు నోట్ చేసినటువంటి కొన్ని నోటీసెస్ ద్వారానైతే మనం చెప్పొచ్చు అనమాట. అదేవిధంగా దీనికి ప్రపంచవ్యాప్తంగా ఇన్ని బ్రాంచెస్ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు హైదరాబాద్లో మన హైదరాబాద్ బిర్యానీ ఎంత ఫేమస్, తమిళనాడు వాళ్ళకి ఈ తలైకట్టు బిర్యానీ అంత ఫేమస్. ఇప్పుడు వీళ్ళ చూపు తెలుగు రాష్ట్రాల మీద కూడా పడింది. ఎందుకంటే వీళ్ళు వచ్చిందే మన తెలుగు రాష్ట్రాల నుంచి అయినా చిత్తూరు నుంచి వచ్చి ఇక్కడ బిజినెస్ రంగంలో ఎంత ఖ్యాతి గడించారు. ఇప్పుడు మన విజయవాడ, వైజాగ్, హైదరాబాద్, తిరుపతి ఇలాంటి ఏరియాల్లో కూడా వీళ్ళు బిజినెస్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఫుడ్ అయితే ఓకే అంటే మన హైదరాబాద్ దమ్ బిర్యానీ, మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బిర్యానీ తినేసి మనకు ఉండేటటువంటి ఆ టేస్ట్కి అక్కడ ఆ టేస్ట్కి చాలా తేడా ఉంది. తలైకట్టు బిర్యానీ మీద మీ ఒపీనియన్ ఏంటి చెప్పండి ఒకసారి. సాయిబు గారి బిర్యానీ చాలా బాగుంది. సాయిబు గారి బిర్యానీ చాలా బాగుంది కదా, అచ్చం మా సాయిబు గారు చేసినట్టే ఉంది. ఇంకా కానీ మా సాయిబు గారు 100 రూపాయలు తీసుకుంటారు, ఈ 400 తీసుకున్నాడు. ఇంకా 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 అంతేనండి. అంత నుంచి సాయిబు గారి బిర్యానీ పెద్ద. యాక్చువల్గా మీకు తెలియని విషయం ఏంటంటే తమిళనాడు సైడ్ బిర్యానీ అనేది చాలా తక్కువగా తింటారు. తిన్న వాళ్ళు కూడా ఆ బిర్యానీ నార్మల్ బిర్యానీస్ లాగా మన హైదరాబాదీ బిర్యానీ ఇలా అయితే బిర్యానీ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇక్కడంతా కూడా బిర్యానీ చాలా ఉప్పు కారం బిర్యానీ అంటారు. సింపుల్ లైక్ ఉప్పు కారం బిర్యానీ కరెక్ట్. బట్ ఏంటంటే ఈ బిర్యానీకి మాత్రం ఇంటర్నేషనల్ వైజ్ ఫేమస్ అయిపోయింది బిర్యానీ. అది ఎలా అయిందనేది ఆలోచించినా కొంచెం అర్థం కావట్లేదు కానీ ఓకే. టేస్ట్ చేయడానికి అయితే తినొచ్చు, టేస్ట్ చేయడానికి అయితే ఒకసారి అయితే ట్రై చేయొచ్చు. అండ్ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఇది మన తెలుగు వాళ్ళది. చిత్తూరు నుంచి వచ్చేసి ఇక్కడ నాగస్వామి నాయుడు అనే ఆయన మొట్టమొదటిసారి వాళ్ళ మిసెస్ చేస్తే తిన్నారంట.
సో అది చిన్నగా ఒక నలుగురికి పెట్టే ఒక టేబుల్ మీద పెట్టే బిర్యానీ షాప్ లాగా మొదలైంది. ఈ రోజున ప్రపంచ దేశాల్లో దగ్గరగా 56 బ్రాంచ్లు కూడా ఉన్నాయి వాళ్ళకి. సో ఎప్పుడైనా మీరు చెన్నై వచ్చినా కానీ, చెన్నై కానీ బెంగళూరు కూడా జరుగుతుంది. రీసెంట్ గా ఇప్పుడు హైదరాబాద్, విజయవాడ, అలాగే వైజాగ్ ఇలాంటి మెయిన్ సిటీస్ ఏవైతే ఉన్నాయో ఆంధ్రాలో అక్కడ కూడా ఇదైతే ఓపెన్ కాబోతుంది. మేము ఇక్కడ లంచ్ చేసేసిన తర్వాత ఇక్కడ నుంచి అయితే మేము పళని అయితే వచ్చేసాం అనమాట. మీకు దూరంగా కొండ మీద కనిపిస్తుంది కదా, అదే పళని కొండ మీద ఉండేటటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయం అనమాట. ఇది చాలా 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 ఫేమస్ టెంపుల్, ఇండియా వైడ్ గా చాలా ఫేమస్ టెంపుల్ అనమాట. ఇది పళని వచ్చాం. పళనిలో ఉన్న భాస్కర్ సార్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే మనం టెంపుల్ కి అయితే వెళ్తున్నాం. లాస్ట్ టైం సార్ అయితే కనుక మన అనంతపల్లి నల్లజర్ల ఏరియాలో సార్ కార్ అయితే ఒకసారి యాక్సిడెంట్ అయింది. సో ఇక్కడ రావడంతోనే సార్ అయితే రిసీవ్ చేసుకుని బట్టలు కూడా ఆయనే మార్పించేశారు, టీషర్ట్ జీన్స్లు వద్దని. సో నవీన్ గారు అయితే డ్రైవింగ్ చేస్తున్నారు. సో ఇక్కడ నుంచి అయితే మేము ఇప్పుడు పళని టెంపుల్కి అయితే వెళ్తున్నాం. అది రోప్ వే మీద వెళ్ళాలంటే అది ఎలా ఉంటుందో కూడా మనకు తెలియదు. బాబు వచ్చేసారు, మనం వెయిట్ అండ్ వెయిట్. మీరు తిరుపతి పోవాలా? ఊటీ తిరుపతి నో, యాక్చువల్లీ వీ హ్యావ్ ప్లాన్ ఎట్ ఇషా ఫౌండేషన్ కోయంబత్తూరులో ఇషా ఫౌండేషన్ ఉంటుంది సార్. సూట్లో మీరు పోతుంటే కుప్పం పోడిసి అట్లనే మీరు తిరుపతి పోవాలి. ఈ రోజు అస్సలు మనకి బాగాలేదని చెప్పాలి. ఎందుకంటే మార్నింగ్ మదురైలో కూడా ఇలాగే జరిగింది, తర్వాత తిరుచానకొండలో కూడా ఇలాగే జరిగింది. ఇప్పుడు కూడా ఏంటంటే టెంపుల్ లోపలికి మొబైల్ అయితే అలవ్ లేదు. సో నేను బయట నుంచే కనుక ఈ గోపురాన్ని, ఈ ఆలయాన్ని అయితే చూపిస్తున్నాను. చాలా పెద్ద పర్వతం అనమాట. ఈ పర్వతం మీద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిది అద్భుతమైన టెంపుల్. నిజంగా చూడటానికి అయితే 2 కళ్ళు సరిపోలేదు, అంత బాగా దర్శనం అయితే అయింది. మదురైలో కూడా ఈరోజు దర్శనం, నిజంగా అమ్మవారి దర్శనం అయితే ఎంత బాగా అయిందని చెప్పలేము అనమాట. ఇప్పుడైతే కనుక మేము పళని నుంచి కొడైకెనాల్ అయితే వెళ్తున్నాం అనమాట. యాక్చువల్గా పళని వచ్చాం కానీ పళనిలో కూడా టెంపుల్ లోపలికి మొబైల్ అయితే అలౌ చేయలేదు. అలాగే ఈరోజు మార్నింగ్ మదురై వెళ్ళాం. మదురైలో కూడా మనకి టెంపుల్లోనైతే అయితే మొబైల్ అలౌ చేయలేదు. ఆ తర్వాత ఒక మదురై దాటిన తర్వాత మదురైకి పళనికి మధ్యలో ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వివాహం చేసుకున్న ప్లేస్, ఎవరైతే దేవసేనని వివాహం చేసుకున్నారో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఆ ప్రాంతాన్ని చాలా పుణ్యక్షేత్రంగా భావిస్తారనమాట. ఇక్కడ తమిళనాడులో చాలా ఫేమస్ ప్లేస్ అది. సో ఆ ప్లేస్ కూడా వెళ్ళడం జరిగింది. సో మార్నింగ్ నుంచి వెళ్ళిన 3 ప్లేస్లు దర్శనాలు అయితే చాలా బాగా జరిగాయి. కానీ మొబైల్ అయితే కనుక టెంపుల్ పైకి అయితే కనుక అలౌ చేయలేదు. అలాగే పళనిలోనైతే అసలు టెంపుల్ అయితే చాలా బాగుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ కొండపైన గుడి ఉంటుంది అనమాట. ఆ కొండపైకి మనం రోప్ వే ద్వారా వెళ్లాల్సి వస్తుంది. కానీ రోప్ వే దగ్గర దాకా కూడా కనీసం మొబైల్ని అలౌ చేయకపోవడం అయితే నిజంగా బాధ అనిపించింది. ఆ కొండలో ఎటు చూసినా దగ్గర ఒక 15 నుంచి 20 నెమళ్ళు అంటారు కదా, పికాక్స్, ఎక్కడ చూసినా నెమళ్లే కనపడ్డాయి. ఎందుకంటే అది స్వామివారి వాహనం కాబట్టి ఆ కొండ నిండా నెమళ్లే ఉన్నాయి. బాధ ఏంటంటే మీకు కనీసం ఒక్క విజువల్ కూడా చూపించడానికి లేదు. టెంపుల్ కూడా కంప్లీట్ గా బయట నుంచి మాత్రమే చూపించగలుగుతున్నాను. ఇక్కడ ఈ టెంపుల్ కు ఉన్న మరొక విషయం ఏంటంటే ఇష్టం వచ్చినట్టు డ్రెస్సింగ్ వేసుకెళ్ళడం కుదరదు. నేను యాక్చువల్గా మార్నింగ్ నుంచి మదురైలో కానీ అలాగే తర్వాత వచ్చిన వేరే టెంపుల్ దగ్గర కానీ నార్మల్గా టీషర్ట్ జీన్స్ లో ఉన్నా కానీ ఇక్కడ టెంపుల్ దగ్గరకు వచ్చేటికి వైట్ అండ్ వైట్ వేయించారు. మీ అందరికీ ఒక్క మాట అయితే ఇస్తున్నా, ఇప్పటి వరకు సౌత్ ఇండియా ట్రిప్ ఒక లెక్క, ఇక్కడి నుంచి మరో లెక్క అనమాట. ఎందుకంటే మేము ఇక్కడ పళని దాటేసిన తర్వాత ఇక్కడ నుంచి మేము డైరెక్ట్గా కొడైకెనాల్ అయితే వెళ్ళాం. కొడైకెనాల్ ట్రిప్ అయితే నిజంగా చెప్తున్నాం, మీరు నమ్మండి నమ్మకపోండి, ఎంత ఎగ్జైటింగ్గా జరిగిందంటే అంత ఎగ్జైటింగ్గా జరిగింది. ఈ ఏరియా కానీ అక్కడ ఉన్నటువంటి అందాలు కానీ మాటలతో వర్ణించలేనిది. ఖచ్చితంగా మీరు ఆ వీడియోస్ అన్నిటికీ సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను అనమాట. కానీ ఈ రోడ్స్లో జర్నీ చేయడం ఎంత హాయిగా ఉందంటే చాలా బాగున్నాయి రోడ్స్ అయితే. మీరు చూస్తున్నారు కదా, ఫ్రంట్ వ్యూస్ కానీ అవన్నీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. అసలు వేరే రేంజ్ ఎక్స్పీరియన్స్. మేము ఒక్కసారిగా ఈ ఘాటీ సెక్షన్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత దూరంగా మీకు లైటింగ్ కనబడుతుంది కదా, అది పళని ఆలయం అనమాట. అదే పళని టెంపుల్ మీకు దూరంగా ఇక్కడ కనబడుతుంది కదా. సో
ఎందుకంటే యాక్చువల్గా మనకి ఈరోజు టెంపుల్స్లోకి అంత బాగా అయితే చూపించలేదు. ఇంతకుముందు మ్యాక్సిమం అన్ని టెంపుల్స్ కూడా చాలా అంటే చాలా బాగా కవర్ అయినాయి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఏదైనా మిస్టేక్స్ చేస్తుంటే ఈ మిస్టేక్స్ చేస్తున్నాను అని కూడా మీరు నోటీస్ చేయండి. ఆ చెప్పే రైట్ మీ అందరికీ ఉంది, ఎందుకంటే మీ వల్లే నేను ఈ రోజున ఈ స్టేజ్లో ఉన్నాను. అదేవిధంగా మన ఛానల్ ప్రజెంట్ అయితే ఈ సిచ్యువేషన్లో ఉండడానికి మీరే రీజన్ అనమాట. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మొదటిసారి మన ఛానల్లో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్, జై భారత్.